హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతురమ్య వ్లాగ్స్. మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ప్రీవియస్ వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. డీమార్ట్ వీడియో పెట్టాను కదా, చాలామందికి చాలా బాగా నచ్చింది. కమెంట్స్ కూడా చేశారు. వీడియో వచ్చేసి 17K వరకు రీచ్ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక వీడియోలోకి వచ్చేస్తే మార్నింగే లేచి అంటే 6కే లేచేసి పనులన్నీ స్టార్ట్ చేశాను. ఏంటంటే నేను షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. నా బర్త్డే కోసం డ్రెస్ తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి వెళ్దాం అనుకున్నాను. ముందు రోజు నేను ఒక రీల్ చూశానండి. ఒక షార్ట్ చూశాను. అందులో డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. దానికోసం నేను మాంగళ్య షాపింగ్ మాల్కి వెళ్ళాను. సో అదే డ్రెస్ దొరుకుతుందా లేదా చూద్దాము. సో మార్నింగ్ వచ్చేసి రాగి దోశలకి బ్యాటర్ ముందు రోజే ప్రిపేర్ చేసి ఫర్మెంటేషన్ కోసం బయటనే పెట్టేశాను. మంచిగా ఫర్మెంట్ అయింది. నేను రాగి దోశలు అనేవి రాగి పిండి ముందు కలపను. రాగులనే చాలా ఎక్కువ టైం నానబెట్టేసి మినపప్పుతో పాటు నైట్ రుబ్బేసి పెట్టేసుకుంటాను. నాకెందుకో రాగి పిండి కలపడం కంటే రాగుల్నే నానబెట్టేసి మంచిగా రుబ్బి పెట్టేసుకోవడమే నాకు ఇష్టము. రాగులు అనేటివి ఎక్కువసేపు నానడానికి టైం తీసుకుంటాయి కాబట్టి ముందు రోజు నేను మార్నింగ్ 10 కలా నానబెడితే నైట్ 9కి అలా రుబ్బి పెట్టేసుకుంటాను. సో మంచిగా నానిపోయిన తర్వాత మంచిగా ఫైన్గా బ్యాటర్ మిక్సీలో వేసేసుకుంటాను. ఇంకా హెల్తీగా రాగి దోశలు రాగుల్లో ఉన్న పోషకాలన్నీ మనకు అందాలంటే రాగులు కొద్దిగా మొలకెత్తిన తర్వాత వాటితో కూడా మనము కొద్దిగా మినపప్పు నానబెట్టేసుకొని ఈ మొలకెత్తిన రాగులతో కూడా మనం దోశలు ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగులు అనేటివి మన బోన్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి రాగి జావా రాగి దోశలు ఇలా పెట్టడం వల్ల వాళ్ళకి ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. నేనైతే రాగి దోశల్ని ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల రాగులు అలానే ఒక కప్పు రేషన్ బియ్యంని కొద్దిగా మెంతులు యాడ్ చేసి అవి మంచిగా నానిన తర్వాత రుబ్బి పెట్టుకుంటాను. ఈ బ్యాటర్ తోటి దోశలు బాగా వస్తాయి. సో నాకు మా హస్బెండ్కి మా బాబుకి ఒకేసారి దోశలు వేసేసి నేనైతే 10:30కి అలా స్టార్ట్ అయిపోయాను. మా ఫ్రెండ్ వేరే దగ్గర నుండి వస్తుంది. నా ఫ్రెండ్ అండ్ నేను కలిసి షాపింగ్ చేశాను. ఇంట్లో మా హస్బెండ్కి మా బాబు కోసం మిల్ మేకర్ టమాటా కర్రీ ప్రిపేర్ చేసి అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేసి స్టార్ట్ అయిపోయాను. చూడండి, ఇందాక డాల్కి వేసిన డ్రెస్ కాస్ట్ అయితే చూసి షాక్ అయిపోయాను. జస్ట్ 1200కి 3 పీసెస్ అంటే 400కి 2 పీస్ సెట్ అయితే వచ్చింది. చాలా బాగా అనిపించింది. సో మా ఫ్రెండ్ ఇంకా రాలేదు. తన కోసం వెయిట్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఇట్లా శారీ కనిపించింది. ఈ శారీ కూడా బాగా అనిపించింది. ఈ లావెండర్ కలర్ జస్ట్ 900కి 2 శారీస్ అంటే 450కి ఒక శారీ అన్నట్టు. చాలా ఆఫర్స్ ఉన్నాయండి. అసలు ఆషాఢం సేల్ నడుస్తుందట. నేనేమో నా బర్త్డే కోసం అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాను. అది కూడా ఒక షార్ట్ చూసి వెళ్ళాను. చూడాలి హాఫ్ శారీ దొరుకుతుందా లేదా అని చెప్పేసి. నా ఫ్రెండ్ వచ్చేలోపు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న శారీ సెక్షన్ అయితే చూస్తూ ఉన్నాను. కొన్ని శారీస్ నాకు బాగా అనిపించినవి నేను ప్రైజెస్తో సహా ఇందులో మెన్షన్ చేస్తున్నాను. చూడండి, ఈ శారీ చాలా బాగుంది. కలర్ కూడా చాలా బ్రైట్గా చాలా బాగా అనిపించింది. ఈ శారీస్ అన్నీ వచ్చేసి 2,000 to 3,000 రేంజ్లో ఉన్నాయి. కొన్ని 3,000 అబోవ్ కూడా ఉన్నాయి. వాటిపైన ఆఫర్ పెట్టేసి ఆఫర్ రేట్ కూడా పెట్టేసి చెప్తున్నారు. ఈ ఓపెన్ చేసిన శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే అంత బడ్జెట్ పెట్టి ఇప్పుడు కొనలేను. నేనైతే ఒక హాఫ్ శారీ కోసం అయితే వచ్చాను. సో అదే తీసుకుందామని చెప్పేసి ఇవన్నీ నాకు తీసుకోవాలనిపించినా నేను కంట్రోల్ చేసుకొని అలా చూస్తూ ఉన్నాను. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాంగళ్యకి వెళ్ళండి. చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఆషాఢంలో మంచి సేల్ పెట్టారు. సో అన్ని షాపింగ్ మాల్స్‌లో సేల్ పెట్టారు. కానీ మాంగళ్యలో చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. అలానే వాటిపైన ప్రైజెస్ కూడా చాలా తక్కువ అనిపించింది నాకైతే.
సో, ఇక మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. సో, ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళేసి డ్రెసెస్ చూస్తున్నాము. సో, ఏవైనా తక్కువ ప్రైస్ పడితే మంచిగా చూడ్డానికి మంచిగనిపిస్తే సో, తీసేసుకుందాం అని జెప్పేసి ఇద్దరం వెళ్ళాము. మా ఫ్రెండ్ ఏమో షర్ట్స్ చూస్తుంది. సో, చాలా బావున్నాయి. ఈ 2 పీస్ నైట్ డ్రెస్‌కైతే చాలా బావుంది. జస్ట్ 400కి 1000కి 3 పీసెస్. ప్యాంట్‌కి పాకెట్ కూడా వచ్చింది. టీ షర్ట్ విత్ ప్యాంట్ వచ్చింది. ఈ నైట్ డ్రెస్ చాలా బా అనిపిచ్చింది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. మనం రెగ్యులర్‌గా ఇంట్లో వేసుకోవడానికైతే చాలా బావున్నాయి. జస్ట్ 1000కి 3 పీసెస్ అంటే ఈచ్ సెట్ వచ్చేసి 330 రూపీస్ అలా పడుతుంది. 330 రూపీస్‌కి పాకెట్ ప్యాంట్ విత్ టీ షర్ట్ అంటే వర్త్ అనిపిచ్చింది. సో, ఈజీగా మనం తీసేసుకోవచ్చు. డైలీ వేర్‌కైతే చాలా బావున్నాయి. క్లాత్ కూడా చూసాను చాలా మంచిగా మంచి కాటన్ తోటి ఉంది. సో, ఎవరైనా నైట్ డ్రెసెస్ తీసుకోవాలనుకుంటే కూడా మాంగళ్య ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ అయితే జీన్స్ పైకి టాప్స్ అన్నమాట. ఇవి చాలా బావుంటాయి. ట్రెండీగా ఉన్నాయి. ట్రెడిషనల్‌గా గూడా ఉన్నాయి. చాలా బావుంటాయి. ఎటైనా ట్రావెల్‌కెళ్ళినప్పుడు ఇలాంటి డ్రెసెస్ వేసుకుంటే మంచి కంఫర్ట్‌గా ఉంటుంది. జీన్స్ పైకి కూడా లుక్ కొంచెం స్టైల్‌గా కనిపిస్తుంది. ఇందులో మా ఫ్రెండ్ అయితే కొన్ని తీసుకుంది. ఏమేమి తీసుకుందో నేను లాస్ట్‌లో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి డైలీ యూజ్ నైట్ డ్రెసెస్, లాంగ్ నైటీస్ ఉంటాయి కదా! అవి కొన్నైతే 500కి 4 ఉన్నాయండి. అది ఎంత తక్కువ ప్రైస్ అనిపించిందంటే నాకిక్కడ ఇంత తక్కువ ప్రైస్‌కి ఇలా నైట్ డ్రెసెస్ ఉంటాయా అనిపించింది. అంటే 500కి 4 నైట్ డ్రెసెస్ అంటే ఈచ్ వన్ వచ్చేసి 120, 130 అలా పడుతుంది. 130కి లాంగ్ నైటీ అంటే ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్ డ్రెసెస్ అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ చూపిస్తున్న కలెక్షన్ కూడా చాలా తక్కువ ప్రైజెస్‌లో దొరుకుతాయి. ఇవి ఇలాంటి ప్రైజెస్ అయితే ఏ ఇన్‌స్టాగ్రామ్‌లో దొరకదు. అలానే ఏ షాపింగ్ మాల్‌లో దొరకదనిపించింది నాకైతే. తీసుకోవాలనిపించిన నేను ఒక డ్రెస్ మీదకి ఫోకస్ చేశాను కాబట్టి మొత్తం అలాంటి డ్రెస్సే తీసుకుందాం అనుకున్నాను. సో, తీసేసుకున్నాను. ఆ డ్రెస్ నేను లాస్ట్‌లో చూపిస్తాను. అక్కడ చూపించడానికి అంత అవ్వలేదు. డ్రెసెస్ మీదనే కాదు, వాచెస్ మీద కూడా ఆఫర్ అయితే ఉండింది. సో, 400కి 2 వాచెస్ అని చెప్పేసి 500కి 2 వాచెస్ అని చెప్పేసి చెప్తుంటే వాచెస్ ట్రై చేశాను. చాలా బాగున్నాయి. ట్రెండీగా, డిఫరెంట్‌గా ఆఫీస్ వేర్‌కి అయితే చాలా బాగున్నాయి. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడానికి కూడా ఉన్నాయి. కొన్ని శారీస్ కట్ వర్క్ శారీస్ కూడా ఇప్పుడు చూపిస్తున్న కట్ వర్క్ శారీ కూడా బా అనిపించింది. మంచిగా ఫోటోస్ అయితే చాలా బా అనిపిస్తాయి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కి కూడా ఇక్కడ శారీస్ చాలా బాగున్నాయి. కొన్ని శారీస్ పైన ఆఫర్ నడుస్తుంది. అలానే కేజీ సేల్ గూడా నడుస్తుంది. అది కూడా కొన్ని పట్టు శారీస్ పైన కేజీ సేల్ అయితే నడుస్తుంది. నేనైతే ఒక శారీని చూసి కేజీ సేల్ ఉందని జెప్పేసి దాన్నేమంటారు వెయిట్ చెక్ జేసుకొని నేను చూస్తే దాని ప్రైస్ వచ్చేసి జస్ట్ 670 రూపీస్ అలా పడింది. అలాంటి శారీ మనము వేరే దగ్గర తీసుకుంటే మాత్రం మినిమమ్ 1500 ఉంటుంది. నాకైతే చాలా తక్కువ ప్రైస్ అనిపించింది ఇక్కడ. సో, శారీస్ కలెక్షన్ బావుంది. అలానే ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. సో, ఆషాఢం సేల్ అయితే అయిపోతుంది. ఆషాఢం అయిపోతుంది కాబట్టి సేల్ గూడా అయిపోతుంది. సో, ఎవరైనా తీసుకోవాలనుకుంటే సో, బెస్ట్ ప్లేస్ అని జెప్తాను మాంగళ్యలో అయితే. శ్రావణ మాసం కూడా వస్తుంది కాబట్టి శారీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాంగళ్యలోకైతే ఈజీగా వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా జనాలు గూడా చాలామందున్నారు. సో, నేనే లేట్‌గా వచ్చేసాను. బర్త్‌డే షాపింగ్ అని జెప్పేసి నేనే లేట్‌గా వచ్చాను. సో, బర్త్‌డే షాపింగ్‌కొచ్చాను గాబట్టి మిగిలినయి కూడా కొన్ని కొన్ని అలా అలా షూట్ చేశాను. ఎవరైనా నచ్చితే మాత్రం వెళ్లి తీసుకోండి. కొన్ని జ్యువెల్లరీ గూడా చూపిస్తున్నాను. కానీ జ్యువెల్లరీ సెక్షన్‌లో ఎవరు లేరు. సో, షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఒక కద్దు ఖీర్ మా బాబు కోసం తీసుకొని ఆటోలో అయితే మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళి ఎళ్ళిపోతున్నాను. నేను మా ఫ్రెండ్ మంచిగా లంచ్ చేసేసి మేమేమేమి తీసుకున్నామో సో, చూపిద్దామని జెప్పేసి ఇలా షూట్ చేస్తున్నాను. మేము మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయిపోతే మళ్ళీ 1:30 కల్లా రిటర్న్ అయిపోయాము. సో, ఎర్లీగా వెళ్తే ఎక్కువ జనాలేం లేరు. సో, తొందరగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మేము వెళ్ళిన రోజు కొత్త కలెక్షన్ అయితే వచ్చింది. అప్పుడే కొత్త స్టాక్ అంతా పంపించి చూపిచ్చారు. అదైతే బా అనిపించింది. అంతా కొత్త స్టాకే అనిపించింది నాకైతే. సో, నాకు అక్కడ నా డ్రెస్‌కి ఒక స్టోరీ ఉంది. అది నేను చూపించినప్పుడు నేను జెప్తాను. ఇవైతే మా ఫ్రెండ్ తీసుకున్న టాప్స్. మా ఫ్రెండ్ 3 తీసుకుంది. సో, అవేంటని చూపిస్తున్నాను. ఇవి ఈచ్ 500కి 2 అలా పడింది.
సో 2 డ్రెసెస్ తీసుకుంది. టీ షర్ట్ కూడా దాని ప్రైస్ అక్కడ చూపిస్తాను. సారీ 500కి 2 అని చెప్పేసి అవి 2 తీసేసుకుంది. ఈ టీ షర్ట్ వచ్చేసి దీనికి సెపరేట్ ప్రైస్. ఇలాంటి షర్ట్స్ మా ఫ్రెండ్‌కే నచ్చుతాయి. నాకు కూడా నచ్చింది. సో తనకి ఇలాంటి షర్ట్స్ నచ్చుతాయి. సో రెగ్యులర్‌గా అన్ని తన దగ్గర ఉన్న షర్ట్స్ అన్నీ సేమ్ పీసెస్‌లా అనిపిస్తుంది. సో అలా చెప్తున్నాను నేను. సో తను ఈ షర్ట్ తీసుకుంది. సో నెక్స్ట్ వచ్చేసి టాప్. ఈ వెస్టర్న్ టాప్స్ ఇవి 500కి 2 అని చెప్పాను కదా! ఇవి మెరూన్ అండ్ మల్టీ కలర్‌లా అనిపించింది. ఇందులో లాంగ్ డ్రెస్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను గానీ అందులో లేదు. ఓన్లీ వెస్టర్న్ టాప్ అంటే జీన్స్ ప్యాంట్ పైకైతే ఇవి బాగా సూట్ అవుతాయి. నేను ఆల్రెడీ 2 డ్రెసెస్ తీసుకున్నాను కాబట్టి తీసుకోలేదు. మన బడ్జెట్ చాలా తక్కువ. సో బడ్జెట్ ఇంత అనుకోని చెప్పేసి ఎళ్ళాను. సో ఎక్కువ డబ్బులు పెట్టుకొని ఎన్నో తీసుకొని మళ్ళా అవి షెల్ఫ్‌లోనే అలానే ఉంటాయి. అసలు వెయ్యను కొన్ని. సో ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ముందుగానే ఇంత బడ్జెట్ అనుకోని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. చాలా మంచి మంచి కలెక్షన్ కనిపించినా నేనేది తీసుకోలేదు. సో మా ఫ్రెండ్ తీసుకున్నయయితే చూపించాను. సో మనము ఎప్పుడు రెగ్యులర్‌గా కొత్త ట్రెండ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో మనము మన బడ్జెట్‌కి తగ్గట్టు మనం తీసుకోవాలి కానీ ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పేసి ఎక్కువ డబ్బులు పెట్టేసి తీసుకోవడం వేస్ట్. నాకైతే అలానే అనిపిస్తుంది. నేనైతే పెళ్ళికి ముందు అలాగే పెళ్ళైన తర్వాత పొదుపు అంటే డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తాను. సో నాకు బాగా నచ్చింది అనిపిస్తేనే నేను ఆ డ్రెస్ తీసుకుంటాను. లేకపోతే అసలు తీసుకోను. ఊరికే డబ్బులున్నాయి గదా అని చెప్పేసి ఊరికే తగలేయడం నాకు అస్సలు నచ్చదు. సో మ్యాండేటరీ ఇది తీసుకుంటే బాగుంటుంది, ఈ ఫంక్షన్‌కి యూజ్ అవుతది అనిపిస్తేనే నేను తీసుకుంటాను. సో అలాంటి మెంటాలిటీని నేను చిన్నప్పటి నుండి డెవలప్ చేసుకున్నాను. సో అదే బెటర్ అనిపిస్తుంది. మనము ఎక్కువ డబ్బులు పెట్టి పడేసి మనము ఎక్కువ యూజ్ చేయము. సో ఎక్కువ డబ్బులు వేరే వాటికి యూజ్ చేయడం బెటర్. గోల్డ్ వాటిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనిపిస్తుంది ఈ బట్టల కంటే. సో బాగా నచ్చితే మాత్రం తీసేసుకుంటాను. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి మా తోటికోడలికి తీసుకున్నాను. శారీ చాలా బా అనిపించింది. శారీ ప్రైస్ అయితే ఒక 10,000 లాగా అలా ఉండింది. దాని ప్రైస్ అయితే జస్ట్ 3,300 సంథింగ్ అలా పడింది. శారీ క్వాలిటీ కానీ దాని వెయిట్ కూడా చాలా తక్కువ ఉండింది. అప్పుడే స్టాక్ వచ్చిందట. సో తను కరీంనగర్‌లో ఉంటుంది. తన కోసం ఎప్పుడు తీసుకోమని చెప్తుంది. నా కోసం తీసుకో రమ్య అని చెప్పేసి ఎప్పుడు అడుగుతూనే ఉంటుంది. సో అక్కడ నాకు శారీ నచ్చింది. సో ఆమెకి వీడియో కాల్ చేసేసి చెప్పాను ఈ శారీ బాగా నచ్చింది. సో నీకు నచ్చితే తీసుకుంటానని చెప్తే తనకి జస్ట్ 2 మినిట్స్‌లో డిసిషన్ ఫైనల్ చేసేసింది. తనకి కూడా నచ్చింది. సో ఈ శారీ తీసుకుంది. వీడియో కాల్ చూపిస్తుంటే తనకి నేను ఇందాక మెరూన్ శారీ చూపిస్తున్నాను చూడండి. ఆ శారీ కూడా నచ్చింది. సో వచ్చేది శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కోసం తను ఈ మెరూన్ శారీ తీసుకుంటా అని చెప్పింది. సో ఈ 2 శారీస్ తన కోసం నేను తీసుకున్నాను. సో తనకి 2 శారీస్ చాలా బా నచ్చాయి. ఫస్ట్ శారీ పైన బ్లౌజ్ అయితే నాకు చాలా బా నచ్చింది. పట్టు శారీ ఒక 7,000-10,000 పట్టు శారీ రేంజ్‌లో బ్లౌజెస్ ఎలా వస్తాయో అలా వచ్చింది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్‌గా ఉండిందండి. సో చూడగానే చాలా బా నచ్చేసి తనకి వీడియో కాల్ చేయడంతోటి తను ఓకే చేసేసింది. తనకి ఆ కలర్ కూడా లేదని చెప్పేసింది. నాకు కూడా అది కొంచెం డిఫరెంట్ కలర్ అనిపించింది. యెల్లోలో ఒక డిఫరెంట్ షేడ్ అన్నట్టు. యెల్లోకి మెజంతా పింక్ కలర్ చాలా బా సూట్ అయింది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనిపించి నేనైతే తీసుకున్నాను. 2 తనకి బా నచ్చింది. 10,000కి 3 అలా ఆ పట్టు శారీ పెట్టున్నారు. సో అంటే 3,300 సంథింగ్ పడింది. ఇంకొక శారీ వచ్చేసి 2,200 2 కలిపి 5,600 సంథింగ్ చేంజ్ వల్ల పడింది. సో తను వెంటనే జీపే చేసేసింది. తనకి హ్యాపీ. తన కోసం నేను తీసుకున్నా అని చెప్పేసి నాకు కూడా హ్యాపీ. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న డ్రెసెస్ చూపిస్తున్నాను. నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇది 1,200కి 3 పీస్ సెట్. అంటే ఈచ్ వన్ వచ్చేసి 400. 400కి 2 పీసెస్ 2 పీస్ సెట్ ఎక్కడైనా వస్తదా అండి? చాలా బాగుంది. టాప్‌కొచ్చేసి మంచిగా పాకెట్ కూడా వచ్చింది. అది నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది అదొకటి. సో నచ్చేసి తీసుకున్నాను. కార్డ్ సెట్ లాగా చాలా బాగుంది ఇది. ఇందులో చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి. ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఫస్ట్ మంగళ్య షాపింగ్ మాల్‌కి ఎంటర్ అయినప్పుడు ఒక డాల్‌కి వేసున్నారు. సేమ్ అందులోనే
ఈ మోడల్ తీసుకున్నాను. ఆ డాల్‌కి వేసింది చూడగానే నచ్చింది. ప్లస్ 400కి ఇప్పుడు టాప్, బాటమ్ ఎక్కడొస్తుందండి. సో, ఇది రెగ్యులర్ వేర్‌గా బావుంటుంది. ట్రావెల్‌కి కూడా కంఫర్ట్‌గా బావుంటుందని చెప్పేసి తీసుకున్నాను. చాలా బావుంది. ఎందుకో నాకు ఈ ఈ కలర్సే నచ్చుతుంది. బ్రింజాల్, పర్పుల్, లావెండర్ ఈ కలర్స్‌ని ఈ మధ్యలో ఎక్కువ తీసుకుంటున్నాను. సో, నేనైతే 2 తీసుకున్న కలర్ ఆల్మోస్ట్ సేమ్ అంటారు మీరైతే. దీని క్లాత్ కూడా చాలా బావుంది. చాలా సాఫ్ట్‌గా, మంచిగా కంఫర్ట్‌గా ఉండిందండి. సో, ఫైనల్లీ నేను తీసుకున్న హాఫ్ సారీ చూపిస్తున్నాను. ఇది ఒక షార్ట్ చూసయితే నేను షాప్‌కెళ్ళాను. మెయిన్‌గా నేను దీనికోసమే వెళ్ళాను. బర్త్‌డే షాపింగ్ అని చెప్పాను కదా! సో, మెయిన్‌గా ఈ హాఫ్ సారీ కోసమే వెళ్ళాను. ఆహ్, కానీ వెళ్తే ఒక స్టోరీ అని చెప్పాను కదా! స్టోరీ ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ హాఫ్ సారీ సెక్షన్‌కైతే వెళ్ళి ఇలా షార్ట్ చూపిచ్చి, "ఈ శారీ ఉందా? ఈ హాఫ్ సారీ ఉందా?" అని చెప్పేసి అడిగితే, "ఇవి స్టాక్ ఔట్ అయిపోయాయండి. నిన్ననే అయిపోయాయి" అని చెప్పేసి అంటే, మొత్తం డిసప్పాయింట్ అయ్యాను. సో, చేసేదేం లేక డ్రెసెస్ సెక్షన్‌కైతే ఎళ్ళిపోయాము. అక్కడ అన్నారు కొత్త స్టాక్ వస్తుంది వేరే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అడిగాను. అక్కడ ఫ్లోర్ మేనేజర్‌ని అడిగాను. ఫస్ట్ సేల్స్ గర్ల్స్‌ని అడిగితే మాత్రం స్టాక్ అయిపోయింది మేడం. నిన్ననే అయిపోయింది అంటే, అరే! మిస్ అయిపోయాను కదా! నిన్న వచ్చినా అయిపోవు కదా! అనిపించింది. సో, ఫ్లోర్ మేనేజర్‌ని అడిగితే తనన్నాడు, "మేము ఆర్డర్ పెట్టామండి. అది 3 డేస్ అలా పట్టొచ్చు. చెప్పలేము" అని చెప్పేసి అంటే టోటలీ డిసప్పాయింట్ అన్నమాట. సో, మా బాధ చూడలేక ఒక సేల్స్ గర్ల్ వచ్చేసి, "మేడం నేను మా చెల్లెకిను నేను తీసుకోవడానికని చెప్పేసి నేను 2 పక్కన పెట్టేసి ఉన్నాను. 2 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు కావాలంటే తీసేసుకోండి. నేను మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు నేను ఆ కలెక్షన్ తీసుకుంటాను." సో, అంటే నేను చూసాను. ఇందాక ఫోటో పెట్టాను కదా! ఆ కలర్ అండ్ ఈ కలర్ తీసుకుంది ఆమె. నాకు పర్పుల్ కలర్ ఈ మధ్యలో చాలా నచ్చుతుంది. సో, ఆ పర్పుల్ కలరే చూజ్ చేసుకున్నాను. ఇందాక డ్రెస్ కూడా సేమ్ పర్పుల్ కలరే ఉంది కదా! సో, నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. నాకు ఈ హాఫ్ సారీ చాలా అంటే చాలా నచ్చింది. దీని ప్రైస్ ఎంతో చెప్తాను షాక్ అయిపోతారు. నాకైతే 2000కి 2 హాఫ్ సారీస్ అంటే 1000కి ఈచ్ హాఫ్ సారీ పడింది. సో, నాకు ఇది మంగళగిరి పట్టు హాఫ్ సారీస్ ఉంటాయి కదా! సో, అలా అనిపించింది నాకు. యాక్చువల్‌గా బర్త్‌డే షాపింగ్ అని చెప్పాను కదా! మా హస్బెండ్ నేను బర్త్‌డే కోసం అని చెప్పేసి డ్రెసెస్‌కి కొన్ని డబ్బులిచ్చాడు. సో, దాంట్లో హాఫ్ సారీ తీసుకున్నాను నేను. సో, ఈ హాఫ్ సారీ మంచిగా ఫంక్షన్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. అలానే వచ్చేది బతుకమ్మ, దసరా ఈ ఈ అకేషన్స్‌కి అయితే యూజ్ అవుతదని చెప్పేసి తీసుకున్నాను. జస్ట్ 1000 రూపీస్‌కి హాఫ్ సారీ అంటే చాలా బెస్ట్ అనిపించింది. పైగా ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది. సో, ఒక షార్ట్ చూసి బ్లైండ్‌గా నేను మంగళి షాపింగ్ మాల్‌కైతే ఎళ్ళిపోయాను. మెయిన్‌గా ఈ దుపట్టా అయితే చాలా నచ్చింది. ఇది పిచ్ వై ప్రింట్ లేదా కలంకారీ ప్రింట్ ఏదంటారో నాకు తెలీదు. సో, అది దానికి మంచిగా ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది. సో, నేను తీసుకున్న కలెక్షన్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీకు ఇందులో ఏ డ్రెస్, ఏ శారీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా నేను అనుకున్న హాఫ్ శారీ అయితే నాకైతే దొరికింది. కలర్ దొరకకపోయినా ఈ కలర్ అయినా చాలా నచ్చింది. సో, నాతో పాటు నా ఫ్రెండ్ ఏమీ తీసుకోవద్దనుకుంటూనే తను 3 డ్రెసెస్ తీసుకుంది. సో, మా తోటికోడలికి జస్ట్ వీడియో కాల్ వల్ల 2 శారీస్ తీసుకుంది. దాని వర్త్ వచ్చేసి 3600. సో, ఫైనల్‌గా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకున్నాను. సో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.